Hi guys, socio-economic outlook Telangana. So 15th chapter governance. So key highlights TSPS నుంచి 17,130 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సెస్ ఐడి ఓసీస్ అనే కన్స్ట్రక్టెడ్ మల్టిపుల్ గవర్నమెంట్ ఆఫీస్ అనేవి సింగిల్ లొకేషన్లోని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో గవర్నమెంట్ 17 బిల్డ్ చేసింది రైట్ నో, ఇంకా కొన్ని డెవలప్ చేసింది. అండ్ పాస్ట్ 8 ఇయర్స్లోని 700 మిలియన్ బెనిఫిషియర్స్ తర్వాత డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో సబ్సిడీసే కానీ ఏదైనా కానీ సో 1,10,824 కోట్లు డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది 2014 నుంచి. అండ్ సో నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ 2021 ప్రకారం తెలంగాణ ర్యాంక్డ్ 4th అమంగ్ ఆల్ ఇండియన్ స్టేట్స్. సో ఈ గవర్నెన్స్ ర్యాంక్ అనేది 2019 నుంచి 2021కి 37% ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. నెక్స్ట్ తెలంగాణ అచీవ్ సిగ్నిఫికెంట్ ఈ ట్రాన్సాక్షన్స్. సో తెలంగాణ అచీవ్ సెకండ్ ర్యాంక్ అమంగ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో ఈ ట్రాన్సాక్షన్స్లోని సెకండ్ ప్లేస్ అనేది తెలంగాణ స్టేట్ రిసీవ్ చేసుకుంది. నెక్స్ట్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో గవర్నెన్సీ టర్మ్ అనేది జనరల్గా డెమోక్రసీలో ఎక్సర్సైజ్ చేసే మేనేజ్మెంట్ సిస్టమ్ని గవర్నెన్సీ అంటాం. సో గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని గవర్నమెంట్ జనరల్గా ప్రాసెస్ చేసే ఇన్స్టిట్యూషన్స్ని అడ్మినిస్ట్రేషన్ని ప్రొవైడ్ చేసే సర్వీసెస్ని అన్నింటినీ కలిపి ఈ మనం పర్టికులర్ ఏరియాలో ఉన్న సిటిజన్స్కి ప్రొవైడ్ చేసే ఎక్సర్సైజ్ చేసే సర్వీసెస్ని బట్టి ప్రోగ్రామ్స్ బట్టి స్కీమ్స్ బట్టి సో గవర్నెన్సీ అనేది డిసైడ్ చేస్తాం. సో మేజర్గా గవర్నెన్సీలోని కొన్ని మెయిన్ అట్రిబ్యూట్స్ అంటే కొన్ని థింగ్స్ అనేవి ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ అంటాం వాటిని. సో వాటిలో మనకి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన వాటి ట్రాన్స్పరెన్సీ, పార్టిసిపేషన్, అకౌంటబిలిటీ, రెస్పాన్సివ్నెస్, ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ. ఇవి మనకి 5 కూడా ఏంటంటే ఒక గవర్నమెంట్ వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది డిసైడ్ చేయడానికి ఈ మనం అట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ గుడ్ గవర్నెన్సీ అనేది మనకి ఎలా అప్టెండ్ అవుతుందంటే ఇండిపెండెన్స్, జ్యుడిషియరీ, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఫెయిర్ అండ్ జస్టిస్ అండ్ సొసైటీ, ఈక్వల్ అండ్ ఇలా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్నింటినీ అక్కడ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే ఏదైనా గవర్నమెంట్ని గుడ్ గవర్నెన్స్గా కన్సిడర్ చేస్తాం. సో గుడ్ గవర్నెన్సీ అనేది ఇంకా మెజర్స్లోని సో 3 పిల్లర్స్ని తీసుకుంటే సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్సీ, లా అండ్ ఆర్డర్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ. ఇవి 3 పిల్లర్స్ని తీసినప్పుడు సో దాంట్లో డీసెంట్రలైజేషన్ అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ ది డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ది కంట్రీ. సో పార్లమెంటరీ సిస్టమ్ గవర్నమెంట్లోని సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో సపోజ్ మన ఇండియాలోని పంచాయతీరాజ్ సిస్టమ్ కింద 3 లెవెల్ గవర్నమెంట్ అనేది ఉంది. అది గవర్నమెంట్ అనేది ఎలా అంటే జిల్లా పరిషత్ అనేది డిస్ట్రిక్ట్స్ లెవెల్లో, మండల ప్రజా పరిషత్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో, గ్రామ పంచాయతీ అట్ విలేజ్ లెవెల్లో మనకి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి 2015 నుంచి 2023 వరకు తెలంగాణలోని ఏం చేంజెస్ వచ్చాయనేది ఈ టేబుల్ నుంచి చూడొచ్చు. డిస్ట్రిక్ట్స్ 2015లో 10 ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 33 ఉన్నాయి. రెవెన్యూ డివిజన్స్ 42 నుంచి 74కి వెళ్ళాయి. మండల్స్ 464 నుంచి 612కి వెళ్ళాయి. జిల్లా పరిషత్ 9 నుంచి 32కి వెళ్ళాయి. మండల పరిషత్ 438 నుంచి 540కి వెళ్ళాయి. గ్రామ పంచాయతీ 8,691 నుంచి 12,769కి వెళ్ళాయి. మున్సిపల్ కార్పొరేషన్స్ 6 నుంచి 13కి, మున్సిపాలిటీస్ 67 నుంచి 129, కంటైన్మెంట్ బోర్డ్ 1 and 1 నో చేంజ్. సో ఇవి సోర్స్ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణలోని ఈ పంచాయతీ రాజ్ యాక్ట్ అమెండ్మెంట్ అనేది 2018లో జరిగింది అండ్ అగైన్ 2021లో జరిగింది. సో 1992 పంచాయతీ యాక్ట్ 73rd అమెండ్మెంట్ని సో చేంజెస్ చేసేసి మల్టిపుల్ న్యూ థింగ్స్ అనేవి స్టేట్ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా మున్సిపల్ యాక్ట్ కూడా 2019లోని ప్రొవైడ్ చేస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ ఇంక్రీజ్ చేయడం వల్ల. అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించింది. సో 142 అర్బన్ లోకల్ బాడీస్ అండ్ 10 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అక్రాస్ ది స్టేట్. అవుట్ ఆఫ్ 140 ELPs 97 కేమ్ అండర్ ది తెలంగాణ టౌన్ ప్లానింగ్ యాక్ట్ ఆఫ్ 1920. సో 142లో 97 అని ఈ యాక్ట్ తెలంగాణ టౌన్ ప్లానింగ్ యాక్ట్ కిందకి వస్తాయి. రిమైనింగ్ వచ్చేసి తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 వస్తాయి. సో నెక్స్ట్ కొన్ని అర్బన్ వచ్చేసి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHC యాక్ట్, GHMC యాక్ట్ 1955 విచ్ ఈస్ అమెండెడ్ ఇన్ 2020. సో వీటన్నిటి కలిపి సో లాస్ట్ని ఎంపవర్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ప్రోగ్రామ్స్ అన్నింటినీ వీటి ద్వారా చేస్తారు. సిస్టమ్ స్ట్రెంథనింగ్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్సీ. సో సిటిజన్ గవర్నెన్సీ అనేది ఎలా మనం చేయొచ్చు. సో సిటిజన్ గవర్నెన్సీ అనేది పబ్లిక్ ప్లేసింగ్ ఎట్ ది సెంటర్ స్టేజ్ ఆఫ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో దీన్ని ఎలా అంటే ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ అండ్ స్టెబిలిటీ కమ్యూనిటీ ద్వారా గవర్నెన్స్ సిస్టమ్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో మనకి ఏంటంటే ఈ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ అనేది బై డెవలపింగ్ ఈ గవర్నెన్స్ అక్రాస్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి కనిపిస్తుంటాయి. సో దాంట్లో ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్ ఎక్సెట్రా, పబ్లిక్ సర్వీసింగ్ ఇవన్నిటి కూడా సిటిజన్ సెంట్రిక్ అనేది ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో దాంట్లో మేజర్గా వచ్చేసి సబ్సిడీస్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. సో డీబీటీ అనేది హైయెస్ట్ ఈ గవర్నెన్స్ సర్వీస్ కాబట్టి సో దీంట్లో రైతు బంధు, ఆసరా పెన్షన్స్, సబ్సిడీస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి సిటిజన్ సెంట్రిక్ పాయింట్లోనే కన్సిడర్ చేస్తారు. సో ఈ గవర్నెన్స్ అసెస్మెంట్లోని లోకల్ బాడీస్ ప్రొవైడ్ చేసే ఈ గవర్నెన్స్ సిస్టమ్స్ లైక్ ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ అండ్ అమంగ్ అదర్స్ కొన్ని ఇంప్లిమెంటింగ్ చేసే ఈ గవర్నెన్స్ సర్వీసెస్ యాక్సెసిబుల్ టు ది సిటిజన్స్. సో ఇవన్నిటిని కూడా మనం ఈ సిటిజన్ సెంట్రిక్గా కన్సిడర్ చేయొచ్చు. సో పర్ఫార్మెన్స్ స్కోర్ ఈ గవర్నెన్స్ పోర్టల్స్ తెలంగాణ డ్యూరింగ్ 2019 and 2021. సో 2019కి 2021కి డిఫరెన్సెస్ చూస్తే యాక్సెసిబిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో కంటెంట్ అవైలబిలిటీ ఇంక్రీజ్ అయింది. ఈజీ ఆఫ్ యూజ్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ కూడా ఇంక్రీజ్ అయింది. ఓవరాల్
ఓవరాల్ స్కోర్ అనేది 0.68 నుంచి 0.82 స్కోర్ చేసింది. సో అది మనం తెలంగాణ స్టేట్ అనేది 4th ర్యాంక్ అమంగ్ ఆల్ ది ఇండియన్ స్టేట్స్. సో సోర్స్ వచ్చేసి నేషనల్ ఈ గవర్నెన్సెస్ సర్వీసెస్ అండ్ డెలివరీ అసెస్మెంట్ అనమాట. కమింగ్ టు ప్రాజెక్ట్స్, ఈథాల్ ప్రాజెక్ట్ అంటే ఈ ట్రాన్సాక్షన్ స్టాటిక్స్ని సో ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్లోని గవర్నమెంట్ నుంచి సిటిజన్ గవర్నమెంట్ నుంచి బిజినెస్ నుంచి సిటిజన్స్ అనేది డిబిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందా లేదా అని చూపుతాం. అండ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ నోటబుల్ అకాంప్లిష్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ర్యాంక్ 5th among all other states with 73,76,83,056 ఈ ట్రాన్సాక్షన్. సో హైయెస్ట్ ఈ ట్రాన్సాక్షన్ కండక్ట్ చేసిన స్టేట్లోని 5th among the all other states in India and achieved the significant number of transaction per 1,000 populations in non-special category state, second place. సో ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి. సో ఈథాల్ పోర్టల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్. ఇది దీంట్లో ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి మొత్తం స్టాటిస్టిక్స్ అనేది డేటా అనేది స్టోర్ చేస్తుంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్. సో జీఓఐఆర్ నుంచి ఇది ఒక వెబ్ పోర్టల్. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్ అనేది ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన అప్లికేషన్ ఫామ్స్ అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్ డీటెయిల్స్ అప్ టు 31st March 2020. సో సెక్రటరియట్ డిపార్ట్మెంట్లోని 1,63,896 గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రాసెస్ చేసింది. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 4 lakhs, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ 34,000 అండ్ ఫైల్ మానిటరింగ్ సిస్టంలో 6 lakhs, సెక్రటరియట్ ఆఫీస్ మేనేజ్మెంట్ సిస్టమ్ SOMS 64,000. రిపోర్ట్ పై యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ITE and C డిపార్ట్మెంట్ 2021-22. సో ఈ ప్రొక్యూర్మెంట్ అంటే వైడ్లీ ఏ ప్లాట్ఫామ్ ఈజ్ యూజింగ్ వైడ్లీ అడాప్ట్ బై ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, local bodies, municipalities, corporations, vendors, corporate sector and cooperative sector, public sector undertakings and other state government. So to update version of 2017, a total of 2,89,000 tenders worth 1,91,966 crore have been floated on the platform. Additionally, 1,31,503 tenders worth 69,377 crores has been successfully completed and finalized as of May. ఈ ప్రొక్యూర్మెంట్ మీద మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే MSMEs కానీ వాటన్నిటిని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఈ ఆఫీస్ ప్రాజెక్ట్ అంటే సో పేపర్లెస్ వర్క్ అన్నమాట. సో పేపర్లెస్ ఆఫీస్ని ఈ ఆఫీస్ అంటాం. దీంట్లో ఎంత ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ, అకౌంటబిలిటీ అనేది ఒక ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది చూడొచ్చు. సో అరౌండ్ మన తెలంగాణ స్టేట్లోనే 30 సెక్రటరియట్ డిపార్ట్మెంట్స్లోని 113 HODs ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆల్ ELBs. So 33 district collectorates and police offices and all T16 TSSP battalions, 1954 global organization units, 137 government degree colleges and 56 polytechnic colleges ఉన్నాయి. సో దీంట్లో యూజర్స్ ఏంటంటే 15 ఈ ఆఫీస్ యూజ్ చేసుకునే వాళ్ళలో యూజర్స్ 32,000 ఉంటే రిసిప్ట్స్ క్రియేటెడ్ 29 lakhs, రిసిప్ట్ 3 70 lakh అండ్ ఫైల్స్ క్రియేటెడ్ 80 lakhs, ఫైల్స్ 3 74 lakhs. సో మీ సేవ అంటే సింపుల్గా తెలుగు 80 hour సర్వీస్. సో 80 hour సర్వీస్ అనేది సిటిజన్స్కి సర్వీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్. సో నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్, పబ్లిక్ సర్వీసెస్ క్లోజర్ టు హోమ్. సో దానికి ఎగ్జాంపుల్ మీ సేవలోని డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ని గవర్నమెంట్ టు బిజినెస్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దీంట్లో సిటిజన్ సెంట్రిక్ అండ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఫెసిలిటెడ్ బై ది టెక్నాలజీ తర్వాత మీ సేవ. సో ఇదొక సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ అనమాట. ది ప్లాట్ఫామ్ యూజెస్ ది ICT టెక్నాలజీ, సో ICT ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో దేర్ ఆర్ 800+ సర్వీసెస్ ఫ్రమ్ 90+ డిపార్ట్మెంట్స్. ఎలక్ట్రానిక్ డెలివరీ అనేది 800+ సర్వీసెస్ ప్లస్ 90+ డిపార్ట్మెంట్స్ నుంచి 800+ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది మీ సేవ. సో అరౌండ్ ప్రజెంట్ 4,781 మీ సేవ సెంటర్స్ across the state and which enables the electricity and telephone bill payments, police complaints, tax and chalanas వీటన్నిటిని కూడా మనం మీ సేవ హ్యాండిల్స్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. అండ్ ఫిగర్ ఇయర్ వైస్ నెంబర్ ఆఫ్ సిటిజన్స్ సర్వ్డ్ తర్వాత మీ సేవ. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ టీ యాప్ ఫోలియో. సో టీ యాప్ ఫోలియో అనేది ఒక గవర్నెన్స్ మొబైల్ యాప్ విచ్ ఇస్ ఇనిషియేటెడ్ ఫర్ యాజ్ a part of మీ సేవ 2.0. సో టీ యాప్ ఫోలియో అప్లికేషన్ అనేది part of మీ సేవ 2.0 in 2018. So it is an integrated app that leverages the deep penetration of mobile use in the state to delivery services such as మీ సేవ, regional transport authority and fee payments and bill payments. సో టీ యాప్ ఫోలియోలోని డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రజెంట్ టీ యాప్ ఫోలియోలోని 270+ గవర్నమెంట్ టు సిటిజన్, బిజినెస్ టు సిటిజన్ అండ్ వైస్ వర్సా ఇన్ఫర్మేషన్ యాక్టివ్ సర్వీసెస్ జనరేటింగ్ రెవెన్యూ 86.7 crore. సో ఇలా డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది మనకి టీ యాప్ ఫోలియో. కరెంట్లీ ఈ యాప్ వచ్చేసి 14.75 lakh డౌన్లోడ్స్ అనేవి జరిగాయి. సో విచ్ ఈస్ ఇంక్రీజ్డ్ ఎవ్రీ ఇయర్. సో దీన్ని లాంచ్ చేసిన టైంలో 6,000 ఉంటే ప్రజెంట్ 26 lakh డౌన్లోడ్స్ అనేది నెంబర్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఈ యాప్ ఫోలియో ద్వారా సర్వ్ చేస్తున్నారు. స్మార్ట్ PDS సొల్యూషన్, పోర్టబిలిటీ ఆఫ్ PDS. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది మనకి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో PDS సర్వీసెస్ ఫ్రమ్ ఎనీ ఫెయిర్ ప్రైస్ షాప్ ఇన్ తెలంగాణ ఇన్ తెలుగు స్టేట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ దర్ కార్డ్స్ ఆర్ రిజిస్టర్డ్. సో ఈ స్మూత్ ఫంక్షనింగ్ కోసం PDSలోని 120% ఎసెన్షియల్ కమోడిటీస్ అని FPS ఫెయిర్ ప్రైస్ షాప్కి 120% కమోడిటీని డెలివరీ చేస్తుంది గవర్నమెంట్. సో ఇక్కడ దీని నుంచి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కార్డ్ హోల్డర్ టు రిసీవ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్
ఎనీ ఎఫ్పిఎస్ అండర్ ది ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్. సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, వన్ రేషన్ అనేది ఉంది. దాని ప్రకారం సో ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోని మనకి ఫ్రీ రేషన్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు ఈ ఎఫ్పిఎస్లోని. సో దాన్ని మనం రేషన్ షాప్ని ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటారు. అండ్ ఈ డెలివరీ సిస్టమ్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుడ్ సెక్యూరిటీ వచ్చేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అనేది ఉంటుంది. నెక్స్ట్ హెల్ప్ లైన్స్ అండ్ కన్స్యూమర్ సెంటర్స్. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 24/7 అవర్స్ 1967 అనేది హెల్ప్ లైన్ నెంబర్ టోల్ ఫ్రీ. అండ్ ఆల్సో 1800 4250033 అనేది గ్రీవెన్సెస్ కి మనకి సంబంధించిన ఇది ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్స్ అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది కొన్ని గ్రీవెన్సెస్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేసింది స్టేట్ లో, అవేర్నెస్ ఆఫ్ ది కన్స్యూమర్ రైట్స్. సో ఎఫ్పిఎస్ విత్ ఈపీఓఎస్ బయోమెట్రిక్ టెక్నాలజీ ఫెయిర్ ప్రైస్ షాప్లలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2018 ఫిబ్రవరిలోని ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ అనేది స్టార్ట్ చేసింది. సో 17,123 ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ అక్రాస్ ద 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ ది స్టేట్. అండ్ అంతేకాకుండా ఐఆర్ఎస్, సో ఐఆర్ఎస్ రికగ్నైజేషన్ అనేది పెట్టారు. ఆధార్ బేస్డ్ ఓటీపీ ఇంప్లిమెంటేషన్ అనేది మనకి ఎఫ్పిఎస్ విత్ ఈపీఓఎస్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంప్లిమెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ ధరణి పోర్టల్ అనేది సో ల్యాండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 2020 was enacted to improve the streamline process. సో ధరణి పోర్టల్ అనేది తెలంగాణ రైట్స్ అండ్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ కింద క్రియేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఆల్ పార్టీస్ అనేవి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేశారు. దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. సో మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయే 140 నుంచి 132. సో ధరణి పోర్టల్ అనేది మేజర్గా ల్యాండ్ రికార్డ్కి సంబంధించింది. సో ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్, ఇన్స్టాంట్ మ్యూటేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. 100% స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది. డ్యూటీ ఫీ ఇఫ్ ఈజ్ ఆటోమేటిక్లీ క్యాలిక్యులేటెడ్ బై ది సిస్టమ్. So 27th January, a significant number 23 lakhs transactions have been successfully completed. So sales, most of the largest transactions on the Dharani portal అనేది సేల్స్ అండ్ గిఫ్ట్స్ ద్వారా ఉంది. సో సేల్స్ వచ్చేసి 58.9% ఉంటాయి, గిఫ్ట్స్ వచ్చేసి 18.6% ఈ ధరణి పోర్టల్ ద్వారా ఎక్కువ జరిగాయి. అండ్ ధరణి పోర్టల్ అనేది ఒక స్ట్రీమ్ లైనింగ్ మోడరైజింగ్ ప్రాసెస్ ఫర్ ది ల్యాండ్ రిజిస్టరింగ్ ది ల్యాండ్ అండ్ మ్యూటేషన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ఇండియా. సో అదొక బెస్ట్ రిఫ్లెక్షన్ అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ నవంబర్ 2020 నుంచి డిసెంబర్ 2022. సో రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ 17 lakhs వస్తాయి, అప్లికేషన్ అప్రూవ్డ్ 16 lakhs. సో 47 minutes యావరేజ్ టైంతో అప్రూవ్ చేశారు. సక్సెషన్ అనేది 2 lakhs అప్లికేషన్లో 1,98,000 కి 26 minutes టైం తీసుకున్నారు. పార్టీషన్కి 24,000 వస్తే 22,000 అప్రూవ్ చేశారు, 30 యావరేజ్ టైం. పెండింగ్ మ్యూటేషన్ 1,79,000, సో 32 minutes యావరేజ్. నల్లా 1,00,000 అప్లికేషన్ వస్తే 95,000 అప్రూవ్ చేశారు, 28 minutes అనేది యావరేజ్ టైం. సో సోర్స్ వచ్చేసి తెలంగాణ ధరణి పోర్టల్. తెలంగాణ బీపాస్ అంటే బిల్డింగ్ పర్మిషన్ కోసం డెవలప్ చేసిన యాప్. ఇది 2020లోని 16th November డెవలప్ చేశారు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ సిస్టమ్ అనేది ఏంటంటే మన యొక్క బిల్డింగ్ పర్మిషన్ ట్రాక్ చేసుకోవడానికి, సెల్ఫ్ సర్టిఫికేషన్ తెచ్చుకోవడానికి బిల్డింగ్ రెగ్యులేషన్ ప్రకారం మనం సంబంధించిన లేఅవుట్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో మనకి టీబీపాస్లోని డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ DT and CP with 49%, హైదరాబాద్ HMDA అండ్ GHMC with 31% అండ్ 19% అప్లికేషన్స్ రిసీవ్ అయినాయి. సో తెలంగాణ TS బీపాస్లోని అప్లికేషన్స్ వచ్చినాయి. ఇన్స్టాంట్ అండ్ అప్రూవల్ వచ్చేసి 1,30,000 రిసీవ్ చేసుకుంటే అప్రూవ్ చేసి 1,04,000. ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ 19,000 వస్తే 6,215 అప్రూవ్ చేశారు. సింగిల్ విండో బిల్డింగ్ 13,000 వస్తే 6,500 చేశారు. సింగిల్ విండో లేఅవుట్ 1,293 వస్తే 551 అప్రూవ్ చేశారు. సో సోర్స్ వచ్చేసి మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ MA and UD. సో ఇక్కడ దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ, RTA రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, FEST ఫ్రీ ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ త్రూ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, PLC స్పెషల్స్ లైఫ్ సర్టిఫికేట్ అథెంటికేషన్ టు ద సెల్ఫీ. సో మనకి మొబైల్ గవర్నెన్స్లోనే RTDAI రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ. RTDAI అనేది ఏంటి? ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ. సో ఇట్ ఈస్ ఎ వింగ్ ఆఫ్ ITE and C డెవలప్డ్ ఇన్ 2019. సో మనకి దీంట్లో బిగ్ డేటా, AI, ML ఎక్సెట్రా అనేవి దీనికి యూటిలైజ్ చేసుకుంటుంది. క్రియేట్ డాక్యుమెంట్ లెస్ అండ్ ప్రెజెన్స్ లెస్ గవర్నెన్స్ మెకానిజం. సో దీంట్లో మేజర్గా 4 మేజర్ సర్వీస్ అని దాంట్లో దోస్తు RTA, ఫీస్ టు PLC ఆర్ ప్రొవైడెడ్ అండర్ ది RTDAI డ్యూరింగ్ 2022. సో టీ వ్యాలెట్ అనేది సో యాక్సెస్ త్రూ ది ఆన్లైన్ ఆల్సో, స్మార్ట్ ఫోన్స్, ఫీచర్స్ ఫోన్ యాజ్ వెల్ యాజ్ నో ఫోన్ మోడ్ ఆల్సో. టీ వ్యాలెట్ అనేది ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్. సో 1,032 సర్వీసెస్ ఉన్నాయి. సో 73 డిపార్ట్మెంట్స్ నుంచి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోల్స్ కానీ, బిల్స్ కానీ, గవర్నమెంట్ బెనిఫిట్స్ సబ్సిడీస్ కానీ వీటన్నిటిని మనం టీ వ్యాలెట్ ద్వారా మనం చూసుకోవచ్చు. RTI M వ్యాలెట్ అనేది 2016లో లాంచ్ చేశారు. 50 lakh డౌన్లోడ్ అయింది. ఇది ఏంటంటే వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ మనం డైరెక్ట్గా ఫిజికల్ క్యారీ చేయకపోయినా మనకి ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది. సో మన స్మార్ట్ ఫోన్లోని RTIకి సంబంధించిన యాప్ ఇది. దీంట్లో డౌన్లోడ్ చేసుకుంటే మనం వీడియో చూపించిన వ్యాలిడ్ అనమాట. సో మై GHMC యాప్ వచ్చేసి 2016లో లాంచ్ చేశారు. సో ఇది ఏంటంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్తో పాటు కొన్ని లోకల్ ఏదైతే GHMCలో ఉన్నాయో
వాటికి సంబంధించిన ఇష్యూస్ కూడా మనం ఇక్కడ ఇష్యూస్ని కూడా మనం రైజ్ చేయొచ్చు. సో ఏంటంటే ఇక్కడ మ్యాన్ హోల్స్ కానీ ప్యాత్ హోల్స్ కానీ మస్ట్ ఓపెనింగ్ డంపింగ్ పాయింట్స్ స్ట్రీట్ లైట్స్ వీటన్నిటి కంప్లైంట్ కూడా మనం మై జిహెచ్ఎంసీ నుంచి ఇవ్వచ్చు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ యాప్, సో ఇది మే 2022లోనే లాంచ్ చేశారు. ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనేవి ఫ్రీ ఫ్రీ ఆఫ్ సర్వీసెస్ అనమాట. ఫ్రీ సర్వీసెస్ తోటి మనం ఈ నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేవి ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇది మనకి టీ డయాగ్నోస్టిక్స్ ల్యాబొరేటరీస్ అనేవి తెలంగాణలోని ఒక యాప్ని క్రియేట్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా లొకేట్ చేశారు. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ యాప్ 2016లోని ఆరోగ్యశ్రీ యాప్ అనేది డెవలప్ చేశారు. సో దీని ద్వారా కార్డ్ హోల్డర్స్ స్టేటస్ని, కార్డుకి సంబంధించిన అంటే ఏదైతే హాస్పిటల్స్ కనెక్టెడ్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. టీ రేషన్ యాప్లోని ఎంత పీడిఎస్ సిస్టమ్ ద్వారా, ఇది 2017లో లాంచ్ చేశారు. పీడిఎస్ సిస్టమ్ ద్వారా ఎంత కమోడిటీ అలొకేట్ చేశారు, ఎంత కమోడిటీ అలొకేట్ చేశారు, ఎంత పర్టికులర్ రేషన్ షాప్లో ఎంత ఉంది, ఎక్కడ లొకేషన్ అనేది మనం ఈ టీ రేషన్ యాప్ నుంచి చూడొచ్చు. నెక్స్ట్ ప్రజావాణి నుంచి గ్రీవెన్సీ రెడ్రెస్ అనమాట. ఇది మండే నుంచి ఎవ్రీ మండే 10 AM నుంచి 1 PM వరకు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి మనం ఈ గ్రీవెన్సెస్ని అప్లై చేసుకోవచ్చు. సో ఏదైనా ఇష్యూస్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళు సాల్వ్ చేస్తారు. స్మార్ట్ మొబిలిటీస్ గవర్నెన్సీ, సో ఐ టైమ్స్ వచ్చేసి ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్. సో మనకి టీఎస్ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించిన ఏదైనా ఆండ్రాయిడ్ బేస్డ్ ఇది అప్లికేషన్, ఆండ్రాయిడ్ బేస్డ్ టికెట్ ఇష్యూ మెషిన్ అనమాట. సో మనకి ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు బిఫోర్ 15 minutes కూడా మనం డిపార్చర్ ఆఫ్ బస్కి టికెట్ని బుక్ చేసుకోవచ్చు దీని ద్వారా. సో ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్ అనేది మనకి చాలా బెనిఫిట్ అనమాట. ఇన్ కేసు దీంట్లో పేమెంట్ వచ్చేసి డిఫరెంట్ మోడ్స్లో కూడా ఉంది. సో క్రెడిట్ కార్డ్స్, యూపీఐ కూడా తీసుకుంటుంది. సో టీఎస్ఆర్టీసీ ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు రోల్ అవుట్ స్మార్ట్ కార్డ్స్ ఫర్ ప్యాసింజర్స్. టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ అప్లికేషన్. సో టీఎస్ఆర్టీసీ బస్ ఏదైతే బస్సులు ట్రాక్ చేయడానికి కోసం ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ లొకేషన్ జీపీఎస్ నుంచి ఎక్కడ ఉంది, ఈ ఏరియాలో ఉంది అనేది తెలుసుకోవచ్చు. టీ సవర్ యాప్లో డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనకి ఏదైతే ట్రాన్స్పోర్ట్ మోడ్ అవైలబిలిటీ ఉన్నదాన్ని చెక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ బస్సెస్ కానీ, ఎంఎంటీఎస్ ట్రైన్స్ కానీ, మెట్రో ట్రైన్స్ కానీ, అండ్ ప్రైవేట్ బస్సెస్ కానీ, క్యారియర్స్ కానీ మనం దీంట్లో ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ టికెట్స్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ మెట్రో టికెట్స్ వయా వాట్సాప్ ద్వారా మనం హైదరాబాద్ మెట్రో టికెట్స్ని బై చేసుకోవచ్చు. ఇది అక్టోబర్ 2022లో లాంచ్ చేశారు. ఎనీవేర్ ఎనీ టైమ్ సర్వీసెస్ ఇన్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. ఎనీవేర్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అనేది సో ఆర్టీఏ సర్వీసెస్ వితౌట్ విజిటింగ్, సో ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి విజిట్ చేయకుండా కొన్ని లైసెన్స్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ కూడా మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. పబ్లిక్ సేఫ్టీ పాలసింగ్ అండ్ ప్రిజన్స్ వెల్ఫేర్. సో తెలంగాణ గవర్నమెంట్ ప్రిజన్స్ సేఫ్టీ కూడా, పబ్లిక్ సేఫ్టీ ప్రిజన్స్ కూడా కొన్ని మోడిఫికేషన్స్ తీసుకొచ్చింది. సో దానికి సంబంధించినది. నెక్స్ట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అనేది తెలంగాణ స్టేట్లోని నెంబర్ ఆఫ్ పోలీసు 15 నుంచి 19 వరకు ఎలా చేంజ్ వచ్చిందంటే డిస్ట్రిక్ట్స్ 10 నుంచి 20కి వెళ్ళాయి. 100% ఇంక్రీజ్ అయింది. కమిషనర్స్ 2 నుంచి, సో పోలీస్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఇవి 10 డిస్ట్రిక్ట్స్ 2015లో ఉంటే ప్రజెంట్ 20 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ కమిషనర్స్ 2 నుంచి 9కి 350%. స్ట్రెంత్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ 52,000 నుంచి 77,000కి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్స్ అనేది 47,000 నుంచి 72,000. నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ 3,000 నుంచి 4,900. సో అది నెక్స్ట్ సైబర్ క్రైమ్ అనేది ఏంటంటే ఇది బోర్డర్స్ నుంచి డైరెక్ట్ గ్లోబల్లీ కూడా ఒక త్రూ ఇంటర్నెట్ ద్వారా ఈ క్రైమ్స్ అనేవి జరుగుతాయి. సో తెలంగాణ గవర్నమెంట్ దీనికోసం కొన్ని కొత్తగా స్కీమ్స్ని డెవలప్ చేస్తుంది. ఎందుకంటే ఈ టెక్నికల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడానికి, వాటికి సంబంధించిన ప్రివెన్షన్, అవేర్నెస్ని, కోఆపరేషన్, డేటా కలెక్షన్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఇవన్నిటిని కూడా సైబర్ క్రైమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2016. సో దీని నుంచి మనకి ఏంటంటే కొన్ని ఫీచర్స్ వచ్చాయి. సో తెలంగాణ స్టేట్లోని సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది ఏం చేస్తుందంటే మానిటర్ చేస్తుంది, రెస్పాండ్ చేస్తుంది సెక్యూరిటీ ఇష్యూస్ గురించి. అండ్ సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ యూనిట్ CCIU టు ఇన్వెస్టిగేట్ సైబర్ క్రైమ్స్ అండ్ ప్రొవైడింగ్ టెక్నికల్ అసిస్టెన్సీ, సో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. అండ్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ CSIMS enable rapid response to the cyber incidents. Development of cyber security ecosystem through the establishment of a cyber security cluster and incubation centers. Collaboration with other states and national agencies to improve cyber security across the country. Cyber security problems గురించి సో తెలంగాణ గవర్నమెంట్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసింది. తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ T4C. తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ T4C was established in 2021. సో ఇదేంటంటే 24 hours రౌండ్ క్లాక్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్స్, డిటెక్షన్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఏరియాస్ ఇవన్నిటిని కూడా మనం దీని నుంచి చూసుకోవచ్చు. సో నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1930 సో T4C has successfully prevented almost 30 crore of public money from being looted by cyber fraudsters. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో సో 2016లోని తెలంగాణ నార్కోటిక్ బ్యూరోని ఎస్టాబ్లిష్ చేసింది. ఇదేంటంటే డ్రగ్స్ని లా రిలేటెడ్ టు ది పొజిషన్, సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇల్లీగల్ డ్రగ్స్ని కంబైన్ చేయడం, ట్రాకింగ్ చేయడం, వాటిని కంట్రోల్ చేయడం అనేది తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఒక రోలు. సో ఇదేంటంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా. సో ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ అని ఇన్వాల్వ్ అవుతాయి సెంట్రల్ గవర్నమెంట్తో. అండ్ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేది HNU అనేది ఒక వింగ్ పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్వైజన్ వింగ్ అనేది ఇంకొక వింగ్. సో ఇట్లా డిఫరెంట్ వింగ్స్ వచ్చేసి మనకి ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇల్లీగల్ డ్రగ్స్ గురించి ట్రాక్ చేయడం, మానిటర్ చేయడం, వాటికి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం, ఇలా వార్నింగ్స్ ఇవ్వడం, కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయడం, సో కంప్లీట్గా ట్రాక్ చేయడం అనేది ఈ వింగ్స్ అనేవి ఫాలో అవుతుంటాయి. డిజిటల్ టూల్స్ ఫర్ పోలీసింగ్
CCTV surveillance systems. Telangana set up to comprehensive network CC system cameras throughout the state to help the curb and detect decrease criminal activity. So ఇదేంటంటే మనకి అకార్డింగ్ టు సర్వే కండక్టెడ్ బై యూకే బేస్డ్ ఆర్గనైజేషన్ కంపారిటెక్ హైదరాబాద్ ఈస్ 16th among top 20 survived cities in the world. సో కెమెరాస్ ని ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టాల్ చేసేసారు తెలంగాణ స్టేట్ లోని. సో జాగ్రత్త. సో 10 lakh కెమెరాస్ ని సర్వేలెన్స్ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. దాంట్లో కమ్యూనిటీ వైజ్ గా చేసుకున్నవి 84,000. నేను సైతం అనేది సిటిజన్స్ చేసింది 9,10,000. సో గవర్నమెంట్ 9,000 ఎస్టాబ్లిష్ చేసింది. ఎంపీ ఎమ్మెల్యేస్ మనకి సీసీటీవీలో 5,000 ఇన్స్టాల్ చేశారు. సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సో 3,911 అనేది ఇన్స్టాలేషన్ చేశారు. సో టోటల్ 10,13,294 CCTVs in across the country. So Department of Home Affairs, Government of Telangana. Hawk Eye app developed by Telangana Police has gained popularity among the citizens with 3.1 million users, launched in 2014 December. Second most widely used app and apps launched by various state police department in India. So data on police organization DOPO 2021 issued Bureau of Police Research and Development under the Union Home Ministry. The app has prominent feature of SOS button that allows the user to get immediate emergency. So మనకి హవాక్ ఐ యాప్ నుంచి మనం తెలంగాణ పోలీస్ని డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. వెరీ ఫాస్ట్ యాప్. తెలంగాణ లాంచ్డ్ ఏ మొబైల్ అప్లికేషన్ స్ట్రీమ్లైన్ ప్రాసెస్ వెరిఫైయింగ్ ఇష్యూయింగ్ పాస్పోర్ట్స్. సో పాస్పోర్ట్ ఇష్యూ చేయడానికి వెరీ ఫాస్ట్ యాప్ని డెవలప్ చేశారు. 4 days యావరేజ్ టైమ్ అండ్ నేషనల్ యావరేజ్ 21 days ఫర్ పోలీస్ వెరిఫికేషన్. సో బాడీ వార్న్ కెమెరాస్ టు ఇంప్రూవ్ ద పోలీసింగ్ అండ్ పోలీస్ బిహేవియర్. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ బాడీ ఓన్ కెమెరాస్. సో ఏంటంటే డిజైరబుల్ బిహేవియర్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ పవర్స్ అండ్ దేర్ హ్యావ్ బీన్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ అబ్యూస్ ఆఫ్ దీస్ పవర్స్. సో పోలీస్ యొక్క బిహేవియర్ని కూడా మనం తెలుసుకోవడం కోసం సో గవర్నమెంట్ ఏం చేసిందంటే బాడీ ఓన్ కెమెరాస్ని పోలీసెస్కి అటాచ్ చేసింది. వాళ్ళ యొక్క రిలేషన్ అనేది ఎలా ఉంది పబ్లిక్ తోని దాని మీద మానిటర్ చేయడం కోసం. పోలీసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమాండ్ కంట్రోల్ సెంటర్. సో కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది సో చీఫ్ మినిస్టర్ 4th August 2022లో ఇనాగ్రేట్ చేశారు. ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ సెంటర్గా మనం చెప్పవచ్చు. మల్టీ ఏజెన్సీ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్. సో ఎందుకంటే ఇది మొత్తం సెవరల్ యూనిట్స్ని కూడా ఒక ఆపరేషన్ కోఆర్డినేషన్గా తీసుకొచ్చారు. సో మొత్తం సిటీస్ని దీంట్లో ఉన్న ప్లాట్ఫామ్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్, మేజర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వీటన్నిటిని కూడా ఒక లొకేట్ చేసేసి హైదరాబాద్ సెంటర్లోని ఒక సేఫ్ అండ్ స్మార్ట్ ప్రాజెక్ట్గా డెవలప్ చేశారు కమాండ్ కంట్రోల్ సెంటర్. సో ఇది థర్డ్ ఐగా రిఫర్ చేస్తారు సిటీ పోలీస్ కాకుండా. ఏఐ బేస్డ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్. జిఎస్ఎంసీలోని ఆటోమేటిక్గా ఏఐ డెవలప్డ్ సిగ్నల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేశారు. సో దీన్ని న్యూ అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్స్ అంటారు. సో ఇది టైం అడ్జస్ట్ చేసుకోవడం కానీ 34 ట్రాఫిక్ సిగ్నల్స్ 212 would be H trims Hyderabad traffic integrated management system across the city. So GHMC launched as planned to install 96 adaptive traffic signal control ATC systems and 70 signals using the telecom systems. So GHMC లో ఆటోమేటిక్ AI సిగ్నల్స్ అనేవి ఉన్నాయి. సో H trims అంటే ఏంటంటే హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీంట్లో ఏంటంటే ఇది సింపుల్గా మన లైట్స్ టైం మేనేజ్మెంట్ చేయడం, వాటిని ఆటోమేటిక్గా ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్స్ చేయడం వీటన్నిటిని మనం చూడొచ్చు. అండ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ అంటే సో ఇన్ 2022లోని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేశారు. సో దాంట్లో 406 స్కూల్స్, జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్లో చేశారు. ఏంటంటే ట్రాఫిక్ ఎడ్యుకేషన్ వాస్ ప్రొవైడెడ్ టు 76,000 people. సో ట్రాఫికింగ్ వైలేషన్స్ దీస్ ప్రోగ్రామ్స్ లెడ్ టు ద సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ది పబ్లిక్ హ్యాబిట్ ఆఫ్ వేరింగ్ హెల్మెట్ అండ్ ఫాస్టనింగ్ సీట్ బెల్ట్. సో ఏదైతే ట్రాఫిక్ ఎడ్యుకేషన్, ట్రాఫిక్ సంబంధించింది ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది సో సమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ ఎడ్యుకేట్ చేశారు కొన్ని కాలేజెస్, స్కూల్స్లోని. సో జీరో ట్రాఫిక్ వైలేషన్ అనేది తీసుకొద్దామని దాంట్లో ముందు వేరింగ్ ఆఫ్ హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఇలాంటివి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారు. ఈ చలానా అనేది మార్చ్ 2020లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కలెక్టెడ్ ఏ టోటల్ ఆఫ్ 275 crores via ఆన్లైన్ పేమెంట్ గేట్వేస్ డ్యూరింగ్ దేర్ ఇన్స్టాల్మెంట్ చలానా డ్రైవ్. సో చలానాస్ స్టేట్లోని ఏదైతే వైలేటర్స్ ఉంటారో, పెండింగ్ కలెక్షన్స్ ఉంటాయో వాటన్నిటికీ ఈ చలానా ద్వారా పేమెంట్ చేస్తారు. నెక్స్ట్ ఉమెన్స్ సేఫ్టీలో షీ టీమ్స్ అనేది 24th October 2014లో లాంచ్ చేశారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఎయిమ్ టు క్రియేట్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ అట్మాస్ఫియర్ ఫర్ ఉమెన్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. సో షీ టీమ్స్ అనేవి డ్రైవ్ హోల్సమ్ ఆఫ్ ప్రైస్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్ ఆఫ్ సొసైటీ. సో ప్రతి ఏరియాలోని కూడా డెవలప్ చేశారు. దీన్ని ఆనరబుల్ ప్రెసిడెంట్ ఇండియా ద్రౌపది ముర్ము డ్యూరింగ్ Southern Sojourn in December 22, she started a crucial role of she teams and their influence enhancing the women's safety. So she teams అనేవి మనకి డైరెక్ట్ వాట్సాప్, డైల్ 100, హాక్ ఐ యాప్, ఈమెయిల్ ఆర్ సోషల్ మీడియా ద్వారా షీ టీమ్స్కి రెస్పాండ్ కావచ్చు. సో స్టేట్ క్యాపిటల్ ఈజ్ అ సేఫ్టీ ఫర్ ఉమెన్. సో స్టేట్ క్యాపిటల్లోని ఉమెన్ సేఫ్టీయా లేదా అనేది ఈ యాప్ ఒకటి డెవలప్ చేసేసారు. నెక్స్ట్ సేఫ్ హర్ ద ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్ July 2020 launched a commendable initiative safeguarding the well-being of women and children in the digital realm. The
సో సైబర్ హార్డ్ అనేది సింపుల్గా మనకి ఏంటంటే సైబర్ క్రైమ్స్ గురించి, సో ఉమెన్స్కి, చిల్డ్రన్స్కి ఈ ఎడ్యుకేట్ చేయడం. సో రైట్ నౌ 3.7 లాక్స్ స్కూల్స్లోని ఈ సైబర్ సైబర్ హార్ హార్ ఇనిషియేటివ్ గురించి మొత్తం ఎడ్యుకేట్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, అవేర్నెస్ చేశారు. నెక్స్ట్ క్యూఆర్ కోడ్ మెకానిజం ఫర్ కంప్లైంట్. సో ఉమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ లాంచ్డ్ ఎ న్యూ మోడ్ ఆఫ్ కంప్లైంట్ కాల్డ్ క్యూఆర్ కోడ్ స్కాన్ ఇన్ March 2021. So 40,000 QR barcodes in Telugu, English and Urdu language were distributed to all district states. When scanned, the barcode lands directly into sheet team software, and the concerned sheet team in charge will contact with the victim for the further details and needed and take action based on the complaint evidence and send feedback to the victim. During 2022, 20% of total complaints were received through the QR-based QR mode code mechanism. Anti-human traffic unit. So in 2019, government of Telangana has taken a significant step in addressing the problem of human tracking with establishment of anti-human trafficking units AHTUS in 31 police districts. So Commissionerate, the Women's Safety Wing and nodal agency plays a crucial role in monitoring and functioning of these units. Awareness campaigns. Total 2,252 awareness programs conducted by AHTUs across the state. So which makes the awareness among the people on children, child marriage, human trafficking, child and bonded labor, legal procedure for the adoption of children and elopement, cyber abuses, etc. So national gender awareness campaigns. As per the guidelines of Ministry of Home Affairs Women's Safety Division, New Delhi, AHTUs and CTM's Women Help Desk of Telangana state conducted gender awareness campaigns in collaboration with the Childline and My Choices Foundations NGOs on an emergency response system. Dial 1112, 112, dial 112. So Foundation NGO on an emergency response support system. Dial 112. Childline dial 1098 and dial 100. Women Help Desk, Human Trafficking, Child Marriage, Child and Bonded Labor, Cyber Frauds across the state from 3rd to 23rd December 2022. The awareness campaigns were conducted at schools, colleges, public places, weekly marketplaces, hospitals, with the self-help groups, with the village child protection committees, Anganwadi centers, youth association, etc. 10-day awareness program campaign, Avagahana Varvachalu conducted by AHTUs selected vulnerable villages based on the crime report in Telangana from 1st June 2022, 10th June 2022. So Dhruva portal launched 11th February 2021. Is the first comprehensive online platform dedicated to provide information and resources of human trafficking. So developed as a part of large initiative to combat trafficking in the state of Telangana, the portal aims to raise awareness among the key stakeholders, including law enforcement and legal professionals and the general public. So this offers the wide range of information and resources, including explanation of key concepts, protocols, and guidelines. Dhruva serves as a valuable resource for understanding and addressing the issues of human trafficking. Missing Persons Monitoring Cell. So Missing Persons Monitoring Cell is a dedicated unit established in November 2021 with the goal of efficiently and effectively locating and returning missing individuals to their family. So key stakeholders: UNICEF, Women and Child Development, WCT Department, National Information Center, NIC, in order to trace missing people. So the team composed of Superintendent of Police, SP as the head, an inspector, a sub-inspector, one police constable, and women's safety wings analysis team, 3 coordinators or support staff, 1 representative from UNICEF, 1 police constable from anti-human trafficking unit, and 1 police constable from cyber security model. Operation Muskan Smile program. So Telangana government has been running an annual program called Operation Smile, which aims to locate the missing children and rescue the children. Pride Place Transgender LGBTQIA+ Persons Protection Cell. So Pride Place is an initiative of the government of Telangana that was launched in 12th April 2022. Aims to provide safety and security as well as prevent crime against transgender, LGBTQIA, lesbian, gay, bisexual, queer, intersex, and asexual individuals. The initiative seeks to work closely with these communities to build an inclusive society that is safe for all individuals regardless of their sex, gender, and sexuality. The objects of the Pride Place. So establishing transgender protection. So person cell at the state and district level, establishing the transgender protection cell. So increasing public awareness and education about the transgender people's rights and providing guidance, encouraging the creation of trans inclusive workplaces in both public and private. So Bharosa centers. Bharosa centers launched in 2016. 1 stop centers established by the government of Telangana to support assistance victims of crimes, particularly women and children. These centers are designated to provide range of services, legal aid, counseling, medical assistance, and police assistance under one roof. The main aim of Bharosa centers is to provide safe and secure environment for victims to report crimes and receive assistance. So disaster risk grievances or disaster risk governance. The state disaster response and fire services department. Firefighting, preventing and creating public awarenesses. Natural disasters like cyclones, floods, drought, and man-made disasters like railroad, aircraft accidents, buildings collapses, chemical, biological, and nuclear emergencies. Flushing out of stagnated water in the submerged areas during heavy rains and urban flooding.
responding to the accidents emergency and rescuing trapped people and animals. So state fire services department has a sanctioned strength of 2,990 with 137 fire stations, 415 fire vehicles. So disaster risk governance in 2014. Source state disaster response and fire services department. Prisoners welfare. The government of Telangana emphasizes importance of correctional institutions in promoting public safety and social justice. Police and prisons department ensures that the convicts are punished in respect of law through the complaint to judicial institution. At the same time, the government recognizes the necessity of protecting the prisoners' fundamental rights and rehabilitating them via remedial training. So 47 prisons in the state of and with 220 and sub jails and 7 are district jails. So 7 district jails and 47 prisons. Good governance for prisons. So e-Mulakat అనేది ఒక యాప్ సర్వీసెస్ ప్రొవైడింగ్ all its prisons for inmates to interact with their families through the video conference. సో ఈ ములాఖత్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పర్సన్స్ యొక్క వెబ్ పోర్టల్ నుంచి ఈ ములాఖత్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్యామిలీ ప్రిజన్ యొక్క ఫ్యామిలీతో వీడియో కాల్లో మాట్లాడడం కోసం. అండ్ ఉన్నతి ప్రోగ్రామ్. సో ఉన్నతి ప్రోగ్రామ్ ఇస్ 1 month cognitional behavior skill development program to reform the prisoners and reduce the rate of recidivism. The program focuses the psychological counseling sessions to prisoners to help them change their offending behavior. Education to prison. So government of Telangana recognized the importance of education for prisons. So it provided the post-release and ex-convicts who have low level of education often have a hard time finding employment or social support. Dr. B.R. Ambedkar Open University established their study centers in Central Prison, Charlapalli. Recently, 28 inmates received postgraduate degrees in MSc Psychology. So Mahaparivartanam. This scheme aims to provide interest-free loans to convicted persons who have demonstrated good conduct and have at least 3 years of remaining sentence. These loans are intended to help the prisoners and their families and assist them in their rehabilitation and reintegration into society once are released from the prison. Training and livelihood opportunity. The government provides vocational training and inmates in professional such as steel furniture making, soap making, weaving, notebook binding, and tailoring in order to provide livelihood opportunity for the convicts and upskill them into preparation for their life after the release from jail. TSPSC రిక్రూట్మెంట్. TSPS అనేది మనకి సింపుల్గా ఒక పబ్లిక్ సెక్టర్ బోర్డు కాబట్టి దాని నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డిఫరెంట్ నోటిఫికేషన్ గ్రూప్ 1 503, గ్రూప్ 2 783, గ్రూప్ 3 1365, గ్రూప్ 4 8000, అసిస్టెంట్ ఇంజనీర్ 1500, అసిస్టెంట్ ఇంజనీర్ 833, జూనియర్ లెక్చరర్ 1392, హాస్టల్ వెల్ఫేర్ 581. So welfare of persons with disability, senior citizens and transgenders. So in order to improve the welfare and services for the persons with disability, senior citizens and transgender persons in the state, Telangana government has demerged the welfare of disability and senior citizen department from the women development and child welfare department at the district level. The newly created department has been named as a department for empowerment of persons with disability, senior citizens and transgenders. Integrated district office complexes. In 2016, government of Telangana in its efforts to decentralize the administration reorganized the number of districts from 10 to 33 and decided to build new integrated collectorate offices complex that would have all offices in the one district under the roof with the best infrastructure to easy governance, reduce human efforts and increase collaborations among departments. So as of now, 29 integrated district offices complex IDOCs constructed and 17 have been integrated as of 31st to 2023. So Dr. B.R. Ambedkar Telangana Secretariat. Telangana, the new integrated secretariat complex of Hyderabad, Dr. B.R. Ambedkar Telangana Secretariat is in a year. Completion slated. Already completed. Leveraging technology for financial management. So IFMIS. IFMIS is a unified platform developed by the government of Telangana to promote efficiency of government financial management methodologies, secure data management, deep financial analysis and analytics and customized visual reporting. The state government employees can obtain monthly pay slips and access their details through this web portal. So IFMIS. Direct benefit transfer into TSDPS, institutions to support governance. Telangana State Development Planning Society, a support system that carries out activities relating to weather monitoring, weather forecast, dissemination of real-time weather information, evaluation of government schemes, and collaborative, innovative initiatives to improve the public governance. Weather monitoring, weather forecasting, disaster management support. TSDPS. Telangana State Remote Sensing Application Center (TRAC) is a scientific technical society under the planning department that acts as a nodal agency for providing remote sensing, GIS and GPS technology. Applications of various government departments in the state also support the district administration. TRAC has created a digital database and developed information systems for various departments and provides domain expertise and digital infrastructure to help the state develop real-time GIS-based applications and decision support systems.
external partnership with the CEGIS. Government of Telangana has partnered with the Center for Effective Governance of Indian States to improve the development outcomes through the better delivery of services. A technical advisory group of researchers from renowned institution in India and abroad support the team to ensure the quality of output. Kakatiya Governance Fellowship. The government through the TSDPS has recruited 17 qualified young professionals from reputed institutions in India abroad under the Kakatiya Governance Fellowships. These professionals are currently involved to creation of evidence-based policy roadmaps for reforms in key sectors, monitoring and evaluation studies, the preparation of high-impact reports in the departments of agriculture, education, finance, health, mining, panchayati raj and rural development, planning, and women and children welfare, as well as the state planning board. So, key performance indicators for health and nutrition sector. Telangana government with credible data on the key outcomes for enabling effective decision making on program designs, scheme rationalization, and resource allocation. The planning department to TSDPS has initiated key performance indicator survey. Biannual multi-sectorial household key survey intended to give district level estimates on KPIs including health, education, nutrition. An international recognized independent data collection under vendor shall survey the about 40,000 households and 1,500 families, state level, district level, and mandal level to select mandal districts one key outcome indicator every 6 months. Survey design and implementation are informed by global and national best practices. Such in-depth real-time data can allow the health, medical family welfare, education and women development, child welfare (WDC) departments to have a data-driven approach to setting the targets. Center for Good Governance. Center for Good Governance was established by government in collaboration with the Department for International Development, so DFID. So the and the World Bank to help achieve the state's goal transforming governance. Providing consultancy in administrative reforms, process re-engineering, policy formulation, monitoring and evaluation supports the government department in improved service delivery. So e-governance initiates developed by CGG have improved the public service delivery, reduce the time in government process. So online beneficiary management, monitoring system, OBMMS, Telangana and Andhra Pradesh, online beneficiary management and monitoring system. So electronic payment and application system for scholarships, EPAS, degree online services Telangana, those online grievance reversal system, OZRTs, GHMC over 50 modules. Center for Good Governance has been associated with the governance related projects by developing mobile application and user departments. Various user departments such as Aadhaar-based services, agriculture, irrigation, education, health, electoral sector, skill development, fire, police, and citizen-centric services for urban local bodies. So way forward. So these are the government different aims to implement good governance and across all departments and characterized transparent process, minimal human intervention, and focusing on accountability to citizens.